చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 4 గంటల పాటు అల్లు అర్జున్ ప్రశ్నించారు పోలీసులు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాదాపు 20 ప్రశ్నలు అడిగారు పోలీసులు. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ సాగింది. ఇదే రూట్ లో బయలుదేరుతా ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు పూర్తిగా వాహనాలన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ ని ప్రత్యేక వాహనంలో తన వాహనంలో పోలీసులు తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు మనకు కనబడతా ఉన్నాయి. పోలీసులు అలర్ట్ అయ్యి అల్లు అర్జున్ ని తీసుకొస్తున్నటువంటి వీడియో మనకు కనబడుతోంది. బ్లాక్ కలర్ ఇదే బెంజ్ కార్ లో అల్లు అర్జున్ ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి వైపు తీసుకెళ్తా ఉన్నారు. గాంధీ ఆసుపత్రి వైపు అల్లు అర్జున్ ని తీసుకెళ్తున్నటువంటి వీడియోలు కనబడతా ఉన్నాయి. ఇంతసేపు విచారణ జరిపినటువంటి పోలీసులు తన విచారణ ముగిసినటువంటి వెంటనే అతన్ని గాంధీ ఆసుపత్రి వైపు తీసుకెళ్తా ఉన్నారు. ప్రస్తుతం ప్రత్యక్షంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలో విచారణ పూర్తయినటువంటి వెంటనే అల్లు అర్జున్ ని బ్యాక్ గేట్ నుంచి పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో నుంచి పోలీసులు పూర్తి వాహనాలను ఎక్కడ కూడా ఆపేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదిగానే అల్లు అర్జున్ ని తన సొంత వాహనంలో బెంజ్ వాహనంలో ఇక్కడి నుంచి కూడా గాంధీ హాస్పిటల్ వైపుకి తరలిస్తున్నటువంటి వీడియోని మనం చూస్తా ఉన్నాము. మళ్ళీ వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తా ఉన్నారు అనే దానిపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ని ఏదైనా అరెస్ట్ చేశాము, తన ఆరోగ్య పరిస్థితి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆసుపత్రికి పంపించామనే దానిపై కూడా మరి కాసేపట్లో రిలీజ్ చేయనున్నారు. కెమెరా పర్సన్ సాగర్ తో రవితేజ, జీ న్యూస్. చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 4 గంటల పాటు అల్లు అర్జున్ ప్రశ్నించారు పోలీసులు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. దాదాపు 20 ప్రశ్నలు అడిగారు పోలీసులు. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ సాగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ లో అందిస్తారు. రవితేజ. అల్లు అర్జున్ 11 గంటలకు పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యాడు. సుమారు ఇప్పటికీ 3 కావస్తా ఉంది. సమయం 3 గంటలు కావస్తా ఉంది. 11, 12, 1, 2 4 గంటల పాటు అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు విచారించారు. ఒక్కడిని మాత్రమే ఏసీపీ రమేష్ కుమార్, డీసీపీ ఆకాంక్ష్ ఇద్దరు మాత్రమే అల్లు అర్జున్ ని ఒక చైర్లో కూర్చోబెట్టి 2 వైపుల నుంచి కూడా సుమారు 200కు పైగా ప్రశ్నలను అల్లు అర్జున్ పైన కురిపించి అతని నుంచి ఆ సమాధానాలన్నీ కూడా రాబట్టారు. అతని నుంచి కీలక సమాచారాన్ని కూడా రాబట్టారు. ఈ రోజు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో అతను ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా గతంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లు, ఈ రోజు పోలీసుల ముందు ఇచ్చినటువంటి వివరణ రెండుకి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఒక రకంగా మాట్లాడాడు, ఇప్పుడు పోలీసుల విచారణలో ఒక రకంగా మాట్లాడారు అనే దానిపై మాత్రం పోలీసులు గుర్తించారు. త్వరలో అల్లు అర్జున్ బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక బాధ్యత గల పౌరుడుగా ఉండి పాన్ ఇండియా హీరో అయ్యి ఉండి ఇప్పటికే దేశ ప్రజలందరినీ కూడా మనసుల్ని నోచుకున్నటువంటి ఒక వ్యక్తి ఒకప్పుడు ఒక రకంగా సమయాన్ని సిచ్యువేషన్ బట్టి ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నాడు అనేది కూడా ఈరోజుతో స్పష్టమైంది. తను మీడియా సమావేశంలో మాట్లాడేటప్పుడు సంధ్యా థియేటర్కి చేరుకున్నప్పుడు పోలీసులే తన ముందున్నటువంటి రోడ్నంతా క్లియర్ చేశారు, పోలీసులే లోపలికి తీసుకెళ్లారు, పోలీసులే నన్ను థియేటర్లో కూర్చోబెట్టారంటూ కూడా ఈ సమాచారాన్ని చెప్పడము. మళ్ళీ ఒక మీడియా సమావేశంలో అసలు ఆ మహిళ చనిపోయిందని, ఆ బాలుడు ఈ ఆసుపత్రి పాలయ్యాడని, తొక్కిసలాట జరిగిందని ఒక విషయం తమకు తెలియదు అంటూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడంపై మాత్రం ఇప్పుడు ఈ అన్ని విషయాలని నేరుగా చిక్కడపల్లి పోలీసులు ఆ విషయాన్ని అడిగి అల్లు అర్జున్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ సేకరించారు. తాను ఇప్పుడు కూడా ఆ సమాచారం ముందుగానే తెలుసు అని మాత్రం పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కంప్లీట్లో అల్లు అర్జున్ నిర్లక్ష్యం, అల్లు అర్జున్ బౌన్సర్లు చేసినటువంటి అత్యుత్సాహం కారణంగానే యువతి మహిళ చనిపోవాల్సి వచ్చింది, ఒక బాలుడు ఆసుపత్రి పాలవ్వాల్సి వచ్చింది అనే దానిపై కూడా పోలీసులు అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. వీడియోగ్రాఫ్ అంతా కూడా రికార్డ్ చేసుకున్నారు. అదంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు కాబోతా ఉందనే దానికి 99% ఈ రోజు జరిగినటువంటి విచారణ అర్థమైపోతా ఉంది. మొదటి సమావేశంలో ఒక రకంగా
రెండో మీడియా సమావేశంలో ఒక రకంగా, ఈరోజు పోలీసుల ముందు తన విచారణ ఒక రకంగా, ఒక్కొక్కసారి ఒక రకంగా తను పోలీసుల ముందు ఈ వివరాలను తెలియజేయడంతో పోలీసులే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు అల్లు అర్జునే బాధ్యుడు, అల్లు అర్జున్ బౌన్సర్ యాంటోనీ హంగామా వల్లే ఈ ఘటన జరిగింది, దీనికి కారకులు వీలే అనే దానిపై కూడా స్పష్టమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అతను పోలీసుల విచారణలో తనకు ఆ విషయం తెలియదు అని కూడా కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ మీరు ఉన్నారు ఆ సిచ్యువేషన్లో, మీకు వచ్చి పోలీసులు తెలియజేశారన్న దాన్ని కూడా కొన్ని సాక్ష్యాధారాలు నేరుగా తీసుకెళ్లి అతనికి ఆ సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలించినప్పుడు అల్లు అర్జున్ అప్పుడు ఒప్పుకొని ఈ విషయం నాకు ముందే తెలుసు అంటూ కూడా ఈరోజు పోలీసుల ముందు తాను ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఇన్వెస్టిగేషన్ ముగిసింది, నోటీసుల పైన విచారణ చేశారు, అతను మాట్లాడినటువంటి అన్నిది కూడా రికార్డ్ చేసుకున్నారు, వీడియోగ్రఫీ చేశారు, స్టేట్మెంట్ చేతి రాత ద్వారా కూడా అదంతా రికార్డ్ చేసుకొని రేపు హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ కి జారీ చేసినటువంటి రవితేజ అయితే కొన్ని క్వశ్చన్స్ కి మౌనంగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి క్వశ్చన్స్ కి మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది పోలీసులు అడిగిన క్వశ్చన్స్ కి? ఈరోజు ప్రధానంగా నోటీసులు ఇవ్వడానికి గల కారణం పోలీసులపై విమర్శలు చేయడము, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడము, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడినటువంటి విధానాన్ని వీటిని దృష్టిలో పెట్టుకుని చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కి నోటీసులు ఇచ్చి పిలిపించి ఈరోజు విచారణ జరిపించారు. దీంట్లో మీకు బెనిఫిట్ షో సందర్భంగా పోలీసుల అనుమతి ఉంది అనే ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు చెప్పారు, ఎవరి ద్వారా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అందింది, మీరు ఏ విధంగా పోలీసులు రోడ్డు క్లియర్ చేశారని ఒక విషయం చెబితేనే నేను లోపలికి వెళ్ళానంటూ కూడా ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు, లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పబ్లిక్ని అంతా కూడా నెట్టేయడము, బౌన్సర్లంతా కూడా పబ్లిక్ని చెదరగొట్టడము, ఆ మహిళ చావుకి కారణమైనటువంటి విషయం మీకు పోలీసులు చెప్పారు, అది స్పష్టమైనటువంటి వివరాలు మా దగ్గర ఉన్నప్పటికీ మీకు చెప్పలేదు అని ఈ అబద్ధపు మాటలు మీరు మీడియా ముందు, ప్రజల ముందు, అల్లు అభిమానుల ముందు ఎందుకు పదే పదే ఈ విషయాన్ని తెలియజేయాల్సి వస్తోంది? మీ పరువుకి భంగం కలిగేటువంటి అవకాశం ఉండడంతోటేనా ఈ తప్పుడు వాగ్దానాలు, తప్పుడు స్టేట్మెంట్లు, తప్పుడు సమాచారం మీడియాకి షేర్ చేస్తూ ఉన్నారంటూ కూడా ఈ విషయాన్ని పదే పదే తిప్పి అల్లు అర్జున్ ఇబ్బందులకు గురి చేసి ఉక్కిరి బిక్కిరి చేసి తన నుంచి రావాల్సినటువంటి సమాచారాన్ని అయితే ఈరోజు విచారణలో రాబట్టినట్టుగా తెలుస్తుంది. వైశాలి రవితేజ అయితే విచారణ ఇవాల్టితో ముగియనుందా, మళ్ళీ విచారించనున్నారా? మరి పోలీసులు ఏం చెప్తున్నారు? సీన్ రికన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందనేది మాత్రం పోలీసులు ఆ నోటీసులో మెన్షన్ చేశారు. అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చినప్పుడు అతన్ని విచారించడంతో పాటు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో కూడా మినిట్ టు మినిట్ ఆ రోజు ఏం జరిగింది అనే ఒక విషయాన్ని అల్లు అర్జున్ని తీసుకొచ్చి అతని ద్వారా ఆ సీన్ అంతా కూడా రీకన్స్ట్రక్షన్ చేపించి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ జరిగింది, ఎక్కడ కూర్చున్నాడు, ఏ టైంలో ఏది జరిగింది, తొక్కిసలాట ఎలా జరిగింది, ఇవన్నీ కూడా తన ద్వారా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికే క్రౌడ్ భారీగా పెరిగింది. ఒక పక్క సినిమా థియేటర్లో, హాల్లో ఆ సినిమా షో ఇంకా కొనసాగుతూ ఉంది. మరోపక్క తన అనుచరుడైనటువంటి సెక్యూరిటీ సిబ్బందిని లీడ్ చేసినటువంటి యాంటోనీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇద్దరిని కూడా సీన్ రికన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. కొన్ని కారణాల వల్ల ఈరోజు సీన్ రికన్స్ట్రక్షన్కి తీసుకొస్తే ఇంకొంత ఇబ్బంది అయ్యేటువంటి ఆలోచనతో పోలీసులు అల్లు అర్జున్ని బ్యాక్ గేట్ నుంచి తీసుకొచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రధాన రోడ్డు ఎక్కించి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రి మీదుగా సికింద్రాబాద్, అక్కడి నుంచి బేగంపేట, ఆ తర్వాత ఎల్వి ప్రసాద్, జూబ్లీ చెక్ పోస్టు, తర్వాత బాలకృష్ణ ఇంటి నుంచి నేరుగా అల్లు అర్జున్ ఇంటికి తీసుకుపోనున్నారు. ఇక్కడ భారీ సెక్యూరిటీ నడుమ అల్లు అర్జున్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకెళ్లారు. సికింద్రాబాద్ దాటినటువంటి వెంటనే ఆ సెక్యూరిటీని అంతా కూడా పంపించేసి ఓన్లీ అల్లు అర్జున్ వాహనం మాత్రమే పోలీసులు సెక్యూరిటీ ఇచ్చి అతను మాత్రమే రోడ్డు పైన వెళ్ళాలి, మిగతా ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరు కూడా ఉండకూడదు అని ఆదేశాలు ఇచ్చినటువంటి వెంటనే అతని ఒక్కని వాహనం మాత్రమే తిరిగి ఇంటి వైపు బయలుదేరుతున్నటువంటి విషయం బయటికి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం బేగంపేట దాటి అల్లు అర్జున్ పంజగుట్ట సర్కిల్ దాటి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వైపుగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా 3-4 నిమిషాల్లో తన ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకున్న తర్వాత పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మళ్ళీ ఇంకో నోటీసు కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉంది. వైశాలి అయితే బెయిల్ రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 99% అల్లు అర్జున్ బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదటి మీడియా సమావేశంలో ఒక రకంగా, రెండో మీడియా సమావేశంలో ఒక రకంగా, ఈరోజు పోలీసుల విచారణలో అంతకు మించి భిన్నంగా అతను సమాధానాలు ఇవ్వడం, మొత్తానికి అతనే ఒప్పుకున్నాడు ఇదంతా తన వల్లే జరిగింది, తననే బాధ్యుడని, నేను చేయడం వల్లనే జరిగింది, ఆ రోజు ఈ సమాచారం అంతా నాకు అంది, నేను చెప్పలేకపోయాను, తన పరువు భంగం కలుగుతుందని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా ఇబ్బందికి గురవుతారని ఈ విషయాన్ని నేను పోలీసుల ముందు
మీడియా ముందు చెప్పలేకపోయాను అంటూ కూడా ఆ విషయాన్ని తనే స్వయంగా ఒప్పుకొని వీటికన్నిటికీ కారకుడు నేనే అంటూ కూడా తను పోలీసుల ముందు విచారణలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఫ్యాన్స్ ఒక్కసారిగా తనని చూడ్డానికి రావడము, నేను వాళ్ళని అభివాదం చేస్తూ చేతులుపుతూ లోపలికి వెళ్ళి తన సీట్లో కూర్చొని పోలీసులు వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ రాజకీయ నాయకుల్లాగా బయటకు వచ్చి చేతులు ఊపాను. దీనికల్లా కారణం మొత్తం తన చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు అనే ఒక విషయాన్ని కూడా అల్లు అర్జున్ స్వయంగా ఈరోజు విచారణలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. స్వయంగా ఈరోజు పోలీసుల విచారణలో అతను ఒప్పుకున్నాడు కాబట్టి ఒప్పుకున్నటువంటి వీడియోగ్రఫీ ద్వారా చేతిరాత ద్వారా వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు కాబట్టి ఆ ఆధారాలన్నీ కూడా హైకోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఇమీడియట్ గా అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు అయ్యేటువంటి 99% అవకాశాలు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.